హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సేమియా దద్దోజనం చూపిస్తున్నానండి. 3 పూట్ల తిన్నా కూడా కడుపుకి అస్సలు హెవీగా అనిపించదండి. చాలా చల్లగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయండి. దద్దోజనం కలుపుకోవడానికి వీలుగా ఒక బౌల్ పెట్టుకుని అందులోకి 2 కప్పుల కమ్మటి పెరుగుని తీసుకోండి. ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని విస్కర్ తోటి ఎటువంటి గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. పుల్లటి పెరుగుని తీసుకున్నట్లయితే దద్దోజనం టేస్ట్ అంత బాగోదండి. అందువల్ల కమ్మటి పెరుగుని తీసుకోవాలి. ఇందులో మీకు నచ్చితే ఒక అరకప్పు వరకు కాచి చల్లారబెట్టుకున్న పాలను కూడా తీసుకోవచ్చండి. లేదంటే ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ అయినా పావు కప్పు వరకు వేసుకుంటే పెరుగు ఒకవేళ పులిసినా కూడా అంత పుల్లగా అనిపించదండి. దద్దోజనం కమ్మగా బాగుంటుంది. సేమియాలు ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4 కప్పుల వాటర్ని తీసుకోవాలి. వాటర్ బాగా మరగాలండి. మరిగినప్పుడు మాత్రమే సేమియాలను వేసుకుని కలుపుకుంటే ప్యాన్ కి అంటుకోకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూను సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మరిగించుకోవాలి. ఈ విధంగా వాటర్ బాగా మరుగుతూ ఉండగా 1 కప్పు సేమియాలను వేసుకుని కలుపుతూ ఉడికించుకోవాలి. సేమియాలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. అందువల్ల వాటర్ మరిగినప్పుడు మాత్రమే సేమియాలను వేసుకుంటే చాలా త్వరగా ఉడికిపోతాయి. ఈ విధంగా సేమియా పట్టుకుని చూస్తే మధ్యకి విరిగితే సరిపోతుందండి. మరీ ముద్దగా ఉడికించనవసరం లేదు. ఇలా ఉడికిన సేమియాలని ఒక జల్లెడలోకి తీసుకుని పైన చల్లటి వాటర్ వేసినట్లయితే సేమియాలు ముద్ద కట్టకుండా పొడి పొడిగా ఉంటాయండి. ఇలా ఉడికించిన సేమియాలు బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత మాత్రమే మనం పెరుగులో కలుపుకోవాలి. వేడి మీద అస్సలు కలపకూడదండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నేతితోటి పోపు పెట్టుకుంటే దద్దోజనం టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పుని వేసుకుని ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఉన్న నేతిలోనే పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ శనగపప్పు, అలాగే పావు టీ స్పూన్ మినపప్పు వేసుకుని 2 ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని చిటికెడు ఇంగువను కూడా వేసుకుంటే దద్దోజనం టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు పోపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత మొదటిగా పెరుగులో చల్లారిన సేమియాలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న పోపుని కూడా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూను దంచిన మిరియాల పొడిని వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఫ్రై చేసిన జీడిపప్పు చిన్న కప్పుతోటి దానిమ్మ గింజల్ని వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ దద్దోజనం చాలా టేస్టీగా ఉంటుందండి. ఉదయం బ్రేక్ఫాస్ట్ గా అయినా, లంచ్ లో తినాలన్నా, డిన్నర్ గా తినాలన్నా, ఈవినింగ్ స్నాక్ లాగా తినాలన్నా చాలా బాగుంటుందండి. అసలు హెవీగానే అనిపించదు. ఎక్కడికైనా టూర్ కి వెళ్ళినప్పుడు ఈ దద్దోజనాన్ని క్యారీ చేయొచ్చండి. చాలా హాయిగా ఉంటుంది. మన ఛానల్లో అన్నం తోటి చేసిన దద్దోజనం రెసిపీ కూడా ఉంది. ఎండ్ స్క్రీన్ లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. చూసారు కదండి క్రీమీగా ఎంత బాగుందో. పెరుగు కమ్మటిది తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా చేసిన దద్దోజనాన్ని ప్రయాణం టైంలో తీసుకెళ్ళాలి అని అనుకుంటే కాచి చల్లారబెట్టుకున్న పాలను కలుపుకుంటే అస్సలు పులుపెక్కదండి. టేస్ట్ బాగుంటుంది. స్వీట్ గా ఉన్న దానిమ్మ గింజలు వేసుకుంటే కూడా పెరుగు పులుపెక్కదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.